హలో అండి. చేపలు తీసుకుంటున్నాము. చేపల ఆవిడ వచ్చిందండి. తీసుకుంటున్నాము ఆవిడ దగ్గర. చాలా రకాల చేపలు తీసుకొచ్చింది ఈ రోజు. కానాగంతలు, చిన్న చిన్న గుడ్డాగ్రేలు, చిన్న చిన్న కట్టుపరుగులు అవి తీసుకొచ్చింది. ఇంకా గాజురేలు, గోదావరేలు అవి తీసుకొచ్చింది. పచ్చిరేలు తీసుకుందాం అనుకోవట్లేదు, ఇంకా గుడ్డాగ్రేలు తీసుకుందాం అనేసి చూస్తున్నాము. చిన్న చిన్న గుడ్డాగ్రేలు కదా, చింతకాయ వండుకుంటే చాలా బాగుంటది. ఇవిగోండి గోదావరేలు. నేను వీడియో తీస్తుంటే ఆవిడ తీసుకోమ్మా అనేసి చూపిస్తుంది. నా వీడియోస్ ఆవిడ కూడా చూస్తుందంటండి. వాళ్ళ అమ్మాయి చూపిస్తుందంట. మొన్న కానాగంతలు కూర చూసాను, చాలా బాగుంది అనేసి చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేపల ఆవిడ వెళ్ళిపోయింది. ఫైనల్ గా మేమైతే ఇవి తీసుకున్నాము. ఇవి వచ్చేసి కానాగంతలు. తెలిసిన వాళ్ళు అడిగితే తీసుకున్నామండి. రిలేటివ్స్ అన్నమాట, ఈ ఊర్లోనే ఉంటారు. వాళ్ళు తీసుకోమన్నారు. కానాగంతలు పులుసు వీడియో చేశాను కదా మొన్న, చూడలేని వాళ్ళు చూడండి. చాలా బాగుంటుంది కానాగంతల పులుసు. ఇగురు వేపుడు కూడా ఇంకా బాగుంటుందండి. చూడలేని వాళ్ళు చూడండి వీడియో, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఇది కూడా ఇంకో కానాగంత అండి. ఇదేమో మా చిన్నమ్మకి అనేసి తీసుకున్నాము. ఇవి వచ్చేసి గుడ్డాగ్రేలు అండి. చిన్న చిన్న గుడ్డాగ్రేలు అన్నమాట. చింతకాయలు వేసి వండుకోవచ్చు, బాగా చిన్నవి కదా. చింతకాయల్లో కనేసి తీసుకుంది మా అమ్మ. 4 తీసుకున్నాము గుడ్డాగ్రే పిల్లల్ని. ఇదండి, మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కర్రీ వండడం, చింతకాయలు అవి రెడీ చేసుకోవాలి కదా. ఇదిగోండి, ఈ చేపని క్లీన్ చేసేస్తుంది కానాగంతని. ఆల్రెడీ సగం చేసేసింది. మళ్ళీ చింతకాయలు కట్ చేస్తుంది కూర కోసం మా అమ్మ. ఎందుకంటే ఇలా బద్దలుగా చేసేసుకోవాలి. చింతకాయలు ఇలా బద్దలుగా చేసేసుకోవాలి. గింజలు తీసేసుకుంటాం కదా ఇప్పుడు. చింతకాయలు వచ్చేసి పులుపుకి సరిపడినవి తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. కారం తక్కువ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ కూరకి. ఉల్లిపాయలు వచ్చేసి 2 తీసుకోవాలండి. చేపలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, 4 చిన్నవి కదా. ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. స్వీట్నెస్ వచ్చేస్తుంది ఎక్కువ వేసుకున్నా కూడా. 2 వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, గింజలు తీస్తుంది మా అమ్మ. చింతకాయలో గింజలు ఇలా తీసేసుకోవాలి. రోట్లో దంచుతున్నామండి ఈ చింతకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి. బాగుంటుంది కదా రోట్లో దంచుకుంటే. మిక్సీకి రోటికి చాలా తేడా ఉంటుంది కదా. ముందైతే చింతకాయలు ఇలా దంచేసుకోవాలి, తర్వాత వేసుకోవాలి. చింతకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నలగడానికి టైం పడుతుంది కదా, అందుకనేసి ముందు ఇవి దంచేసుకోవాలి. తర్వాత వాటిని వేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకోని అవసరం లేదు, కొంచెం కచ్చవచ్చగానే బాగుంటుంది కదా, అలా సరిపోతుంది. చేత్తో తీసి చూపిస్తావా సబ్స్క్రైబర్స్కి, చూస్తారా ఎలా దంచుకోవాలో. ఇదిగోండి, ఇలా దంచుకోవాలన్నమాట. కచ్చాబచ్చాగా ఉల్లిపాయ ముక్కలు అవి చిన్న చిన్నగా కనిపిస్తూ ఉండాలి. తీసేసుకుందాము. మట్టి దాకలో వండుతున్నామండి. మట్టి దాకలో పొయ్యి మీద మంచి కాంబినేషన్ కదా, మంచి పాతకాలం కాంబినేషన్. ఇదిగోండి, తీసేసుకున్నాము. మిగిలిన ప్రాసెస్ చూద్దాం. బాగా పాతకాలం పద్ధతిలో వండుతున్నామండి. మా అమ్మ వాళ్ళ నాన్నమ్మ ఇలాగే వండిదంట. చింతకాయ పచ్చిరేలు, ఇలా చింతకాయ చేపలు ఇలానే పొయ్యి మీద కలబుచ్చేసి వండిదండి. ఈ పేస్ట్ ముందు ఫ్రై చేసేసుకుని వేసుకుంటారు కొంతమంది, ఇప్పుడైతే అందరూ అలా వండుకుంటున్నారు. పాతకాలంలో ఏంటంటే ఇలా కలబుచ్చేసుకునే వాళ్ళంట. మా అమ్మ వాళ్ళ నాన్నమ్మ ఇలానే వండిదంటండి. మేము కూడా ఇప్పుడు అలాగే వండుతున్నాం ఈ కూరని. చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా ఇలాగే వండుకుంటాం మేము, కలుపుచ్చుకుని. ఈ పేస్ట్లోకి చేప ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు అవి వేసేసుకోవడమే. ఇంకా మసాలా అలాంటివి ఏం వేసుకోరు ఈ కూరలోని.
సింపుల్గా ఇలానే వండుకుంటారు. చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే. ఇంకా ఎక్స్ట్రాగా ఏం వేయనవసరం లేదు. ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకోవడమేనండి అన్నీ కలిసేలాగా. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదండి స్మెల్. ఇలా కలుపుతున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా, తిందామా, ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇలా కలిపేసుకున్నాక చాలా తక్కువగా వేసుకోవాలి వాటర్. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా తక్కువగానే వేసుకోవాలి వాటర్. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేప ముక్కలు పేస్ట్ లాగా అయిపోతాయి ఎక్కువ ఉడికిపోయి. అందుకని పావు గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇలా పొయ్యి మీద పెట్టేసుకుని ఉడికించేసుకోవడమే. స్టార్టింగ్ కదా అందుకనేసి కొంచెం పెద్దగా మండుతుంది. తర్వాత మంట సన్నగా పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని పెద్ద మంట మీద తర్వాత చిన్నగా చేసేసుకుందాము. చిలుక తాటుకూర కోస్తుందండి మా అమ్మ. మా పెరట్లో ఉంది, ఇక్కడికి వస్తుందన్నమాట. ఈరోజు మా అమ్మకు ఫ్రైడే అన్నమాట. మాకు వచ్చేసి గుడ్డాగ్రై చింతకాయ వండుకున్నాం కదా, మా అమ్మకేమో ఇది ఫ్రై చేసుకుందాం అనేసి కోసుకుంటుంది. చాలా హెల్దీ కదా ఈ చిలుక తోటకూర. కూర ఉడుకుతుందండి, పొయ్యి మీద వేసాం కదా. ఈ లోపైతే ఈ చిలుక తోటకూరని కోస్తుంది. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత ఇలా చిన్నగా మంట పెట్టేసుకున్నాము. ఇలాగ చిన్న శాఖ మీదే మంట పెట్టుకోవాలి, మళ్ళీ అడిగంటికి పోతుంది కదా. ఇదిగోండి కొద్దిగా ఉన్నాయి కదా వాటర్. ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయింది మా అమ్మ, అప్పుడన్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తుందండి. మూత పెట్టేసుకోవడమే. ఇంకా వాటర్ మొత్తం ఎగిరిపోయాక లాస్ట్లో కొద్దిగా అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది కదా, గట్టితో చూసుకుంటే తెలుస్తుంది. అప్పుడు ఇంకా పక్కకు తీసేసుకోవడమే. లైట్గా అడుగంటితేనే బాగుంటుంది ఈ కూర, చింతకాయ కూర కదా. అరగంట సేపు ఉంచుకున్నాము అలా సెక మీద. నూనె తేలిపోయింది, నూనె పైకి తేలిపోయింది కదా, లైట్గా కూడా అడుగంటింది లాస్ట్లో. ఇంక ఉడికిపోయినట్లేనండి. పక్కకి తీసేసుకుంటున్నాము. బాగా మాడిపోతుంది కదా మళ్ళీ అలాగే నిప్పుల మీద ఉంచుకుంటే. ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో, పొయ్యి మీద పెట్టినప్పటి నుంచి స్మెల్ ఇంకా అదిరిపోయిందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంది. మట్టి పాత్ర కదా అందుకని అనుకుంటా కింద పెట్టినా కూడా ఎలా ఉడికిపోతుందో చూడండి కూర. బబుల్స్ వచ్చినాయి. పీస్ తీసి చూపిస్తాను. ఇదిగోండి ఆ చింతకాయ పులుపు మధ్యలో ఎంత బాగుందో కదా ముక్క. చాలా బాగుంటుందండి కూర కూడా. ఇవి చిన్న చిన్న గుడ్డాకరే పిల్లలు కదా, చిన్న చిన్న పిల్లలు అండి, చేప పిల్లలు. అందుకనేసి ఇలా వండుకున్నాము. పెద్దవైతే పులుసే పెట్టుకుంటాం కదా, చిన్న చేపల గురించి ఇలా చేసుకున్నాము. చింతకాయ వేసి వండుకున్నాము. ఇదిగోండి అబ్బా స్పైసీగా భలే ఉంటుందండి కూర. ఈ కూర ఏంటంటే పూర్తిగా చల్లారిన తర్వాత బాగుంటుందండి. వేడివేడిగా కూడా బాగుంటుంది, కానీ చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ వస్తుంది. పొద్దున్న వండుకున్నామంటే సాయంత్రానికి బాగుంటుంది. సాయంత్రం పొద్దున్న తింటే ఇంకా బాగుంటుందండి. అందుకనేసి ఇంకా ఎర్లీగానే వండుకుంటాము. ఇలాంటి కూరలు వండుకుంటే చల్లారిక బాగుంటాయి కదా అనేసి.
చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి కూడా. ఈ మట్టి పాత్రలో అదిరిపోయింది కూర. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. మూత పెట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే పొయ్యిలో మా అమ్మ తేగలు పడుతుంది. నిప్పులు ఉంటాయి కదా పొయ్యిలో, పక్కకు దించేసుకున్నాం కదా కూరని. నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీద తేగలు కాలుస్తుందండి. మొన్న తంపటి వేసుకున్నాము, ఆ వీడియో షేర్ చేశాను ఆల్రెడీ. చూడలేని వాళ్ళు చూడండి, కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఇంకా కొన్ని తేగలు ఉండిపోయినాయి, అవైతే రోజు వంట అయిపోయిన తర్వాత ఇలా పెడుతుందండి నిప్పుల మీద. ఇలా నిప్పుల మీద కాల్చుకున్న తేగలు కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఎలా కాలిపోయాయో తేగలు. ఆ శాఖ మీద, నిప్పుల శాఖ మీద మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి. చల్లారిపోయాక ఇంకా తినేయటమే. ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.